ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, ఇప్పుడు మనం కూడా వ్యవసాయం చేసే వాళ్ళని ఎలా ఉండాలంటే మనం కూడా ఒక వ్యాపారంలో చేయాలి ఇప్పుడు. అంతే, వ్యాపారం లెక్కనే చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఒక వ్యాపారం మనం కూడా వ్యవసాయం అనేది ఒక వ్యాపారంలో ఎందుకంటే పురుగు మందులు అమ్మే అతను కానీ విత్తనాలు అమ్మేవాడు కానీ వాళ్ళు వ్యాపారం చేస్తారు. మళ్ళీ ఇంకొకరు పనిముట్లు ఈ మన పంపులు స్ప్రేయర్లు అమ్మేవాళ్ళు కానీ చివరికి మన పండించిన మెటీరియల్ని తీసుకుపోయి మన మెటీరియల్ కొనేవాడు కూడా వ్యాపారం చేస్తాడు. ఏది మన పండించిన పంటని కొనేవాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు రైతు ఎందుకు వ్యాపారం చేయకూడదు? సో రైతు వ్యాపారం చేయాలంటే ఎలా చేయాలి? వ్యాపార పద్ధతిలోనే మనం కూడా వ్యాపార విధానంగా చేయాలి. దీనికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి, దీనికి ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు, దీనికి ఎంత, దీని పెట్టుబడి ఎంత, దీనికి మార్జిన్స్ ఎంత వస్తాయి, దీనికి ఎన్ని రోజులు పంట, ఇది మనం ఎంతమంది దీనికి పనిచేస్తున్నాం, ఇప్పుడు మన అందరం చేస్తే డబ్బులు నిజం గిట్టుబాటు అవుతా కాదా? అంతేగా.